అలాగే నా పేరు మిత్ర ఒకటి పై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ రింగ్స్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో వారణాసి మూవీ గట్టిగా మాట్లాడుకుంటే ఒక 7 మంత్స్ ఉందంటే రిలీజ్కి, అంతేనా? ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ కూడా అయిపోవచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 7 మంత్స్ ఉంది. సో 7.5 మంత్స్ అనుకోండి పోనీ మొత్తం కలిపి, అంతే ఉంది. 7.5 మంత్స్ ఉంది. సో ఇప్పటికీ కూడా కొంత షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఎండింగ్ వరకు కానీ అక్టోబర్ వరకు కానీ షూటింగ్ అయితే నడుస్తుంది. ఓకే, బట్ ఇప్పుడైతే మటుకు అసలు ఎక్కడా కూడా బ్రేకులు లేకుండా అసలు రాజమౌళి గారి సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటా, అంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 10-12 ఏళ్ళుగా చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైము ఇంత ఫాస్ట్గా అనుకున్న షెడ్యూల్ అనుకున్న టైంకి అయిపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంతకుముందు ఎప్పుడూ అలా లేదు. మరీ చాలా ఫాస్ట్గా చాలా పర్ఫెక్ట్గా వెళ్తుంది కూడా. అండ్ మహేష్ బాబు గారు కూడా మధ్య మధ్యలో బ్రేకులు వచ్చినప్పుడు అలా ట్రిప్పులకి వెళ్తున్నారు. రాజమౌళి గారు ఫ్రాన్స్ వెళ్ళి అదన్నీ ప్రమోషన్లు చేసుకొస్తున్నారు. ఎవరి పనులు అలా ఉన్నారు. సో మళ్ళీ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు ఈ గ్యాప్లో. అన్నీ ఉంటానే ఉన్నాయన్నమాట. సో ప్రమోషన్స్ నడుస్తున్నాయి, షూటింగ్ నడుస్తుంది, అన్నీ నడుస్తున్నాయి. సో దే ఆర్ ఆల్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ పేస్. కాకపోతే ఒక డౌట్ అయితే ఉంది, 7 మంత్సే కదా ఉంది ఇంకా రిలీజ్కి. మరి 7 మంత్స్లో పాసిబులా, సినిమా ఆన్ టైం రిలీజ్ అవుతుందో లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పటికీ కూడా. బట్ మోస్ట్లీ ఐమాక్స్ డీల్ వల్ల కొంచెం ఆన్ టైమే వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికైతే. ఓకే, సో ఏప్రిల్ 7th వచ్చేస్తుంది అని అయితే అనుకుందాం. అయితే ఇప్పుడు వారణాసికి సంబంధించి ఇంకో కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్, షూటింగ్ ఇష్యూస్, ఎడిటింగ్ ఇష్యూస్, అన్ని వర్క్స్ ఉంటాయి. మ్యూజికల్ సిట్టింగ్స్, అంటే మ్యూజికల్ సిట్టింగ్స్ ఆల్రెడీ అయిపోయి ఉంటాయి. లైక్ ఫైనల్ మిక్సింగ్ మటుకే ఉంటుంది. బట్ అయినా సరే అదైనా సరే పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ప్రతిదీ రాజమౌళి గారి దగ్గర ఉండి చూసుకుంటారు. కలర్ గ్రేడింగ్ కానీ మొత్తం ప్రతిదీ కూడా. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్లో ఆబ్వియస్లీ లైక్ కొంచెం, అంటే నా పాయింట్ ఏంటి అంటే లైక్ ఎక్కడో కొంచెం టైం పడుతుందేమో అన్న ఒక ఫీల్ ఉంది ఇప్పటికే ఆయనకు ఆల్రెడీ నెత్తి మీద ఉన్న పనులకి. అయితే ఈ గ్యాప్లో ఆయనకు కొత్త పని నెత్తి మీద పెట్టుకున్నారు. అదేంటంటే బేసిక్గా వారణాసి సినిమా 50 భాషల్లో డబ్ చేయబోతున్నారు. ఓకే, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 10 కాదు, పోనీ 50 భాషల్లో డబ్ చేయబోతున్నారు. సో జపాన్ వాళ్ళకి జాపనీసు, చైనా వాళ్ళకి చైనీసు. సో ప్రతి సినిమాకి కూడా, అంటే ప్రతి మెయిన్ సినిమాలు, అంటే మెయిన్ జోన్స్ ఉంటాయి కదా. లైక్ యూరోప్లో చాలా కంట్రీస్ ఉంటాయి. లైక్ ఫ్రాన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వెళ్ళాడు ఆయన ప్రమోషన్కి రాజమౌళి గారు. సో ఇప్పుడు ఫ్రెంచ్లో పక్కాగా డబ్ చేయాలి సినిమాని. అలాగే జర్మనీలో జర్మన్, రష్యాలో రిలీజ్ చేస్తే రష్యన్, చాలా చోట్ల ఉంటుంది అనమాట. సో ప్రతి దగ్గర కూడా డెఫినెట్గా ఓకే, సో వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో చూడాలనుకుంటున్నారు. సో వరల్డ్ వైడ్గా మనకి చాలా అంటే చాలా అధికారిక భాషలు అయితే ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం పీపుల్ ఉపయోగించేది ఇంగ్లీషు. ఆ తర్వాత మళ్ళీ దేనికంటూ సెపరేట్గా కొన్ని భాషలు అయితే ఉన్నాయి. సో మ్యాండరిన్ కూడా ఉంది, చైనీస్ పీపుల్ ఎక్కువగా వాడే భాష అది. సో ఇట్లా రకరకాల భాషలు అయితే ఉన్నాయి కదా. సో ఆయా భాషల్లో కూడా డబ్బింగ్ చేయబోతున్నారు. సో మొత్తంగా 50 భాషల్లో డబ్బింగ్ చేసి 120 దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఆ 120 దేశాల్లో ఇప్పుడు చాలా దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటికి లాంగ్వేజ్ కామన్ ఉంటుంది. ఇప్పుడు లైక్ నేనంటుంది ఏంటంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఉంది. అక్కడ చాలా కంట్రీస్ ఉంటాయి ఉండడం, బట్ వాటి లాంగ్వేజ్ అనేది కొంచెం కామన్గా ఉంటుంది. సో ఎక్కడో కొన్ని చోట్ల మటుకు లైక్ బ్రెజిల్లో కొంచెం లైక్ బ్రెజిలియన్ పీపుల్ కొంచెం వేరే అక్కడ లోకల్ లాంగ్వేజ్ కొన్ని మాట్లాడుతుంటారు. ఆఫ్రికాలో కొన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. అలా పక్కన పెడితే మోస్ట్లీ ఒక కంట్రీ అనేది, ఇప్పుడు నార్త్ అమెరికా అనేది ఒక కాంటినెంట్, కంట్రీ కాదు, కాంటినెంట్. ఆ కాంటినెంట్ ఏదైతే ఉందో ఆ కాంటినెంట్ బేసిక్గా లైక్ చాలా కంట్రీస్ అయితే ఉంటాయి దాని లోపల. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్కి లాంగ్వేజ్ కొంచెం కామన్ ఉంటుంది, కొన్నిటికి మటుకు మారుతూ ఉంటుంది, అలా కదా. సో అప్పుడు ఒక లాంగ్వేజ్ చాలా కంట్రీస్కి సెట్ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే 120 దేశాల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారో అందులో బేసిక్గా
ఏషియన్ కంట్రీస్ ఉంటాయి, లైక్ అందులో ఇండియా ఉంటుంది, జపాన్ ఉంటుంది, లైక్ చైనా ఉంటుంది, అండ్ ఇంకెక్కడో రిలీజ్ చేస్తారు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఎలాగో చేయరు కదా, పాకిస్తాన్లో రామాయణ రిలేటెడ్ సినిమా చేస్తారు, ఇటు చేయరు కదా. సో బంగ్లాదేశ్ లేదు, శ్రీలంక అసలు మాది వాళ్ళు ఏనే లేదు, వాళ్ళే క్రైసిస్తో వస్తున్నారు. సో ఇట్లా రకరకాలుగా చూసుకుంటే ఏషియన్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి. సో వీటికి బేసిక్గా సెపరేట్ భాషలు కావాలి. ఒక ఇండియాకే మనకి దగ్గరగా 6-7 భాషల్లో డబ్బు అవుతుంది, అవునా. సో హిందీ, తెలుగు, తెలుగు ఎలాగ ఓన్ భాష. సో 50 భాషలు రిలీజ్ అవుతుంది, ఓన్ షూటింగ్ అది 50. సో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ. ఇది కాకుండా ఒకటి ఏదో గుజరాతీ కానీ లేదంటే పంజాబీలో కానీ డబ్ చేయబోతున్నారని టాక్. సో అట్లా చేస్తే అంటే సిక్కులు బేసిక్గా చాలామంది ఉంటారు కదా. సో కెనేడియన్ కంట్రీస్లో అంటే లైక్ కెనడాలో చాలామంది సిక్కులు ఉంటారు, పంజాబీ పీపుల్ ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి పంజాబ్ భాషలో కూడా అట్లా ఏవో ప్లాన్స్ నడుస్తున్నాయి. సో 7 లాంగ్వేజ్ ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి. సో మిగతా 43 భాషలు కూడా వేరే కంట్రీస్లో ఉంటాయి కదా. సో వాటిని బేసిక్గా జనరల్గా ఇలా చేసే వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఏం చేస్తారంటే పెద్ద సినిమాల వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఏఐని వాడి చేసేస్తారు, ఏ డబ్బింగే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే కొంచెం ఈజీ టాస్క్, కొంచెం బేగ అయిపోద్ది, అండ్ తర్వాత ఎంత కాదన్నా సరే లైక్ కొంచెం బెటర్గా ఉంటుంది. ఏదో డబ్బింగ్ చేయడం అనేది ఎప్పుడైనా సరే చాలా ఈజీ టాస్క్, ఎందుకంటే మనం కావాలనుకున్నట్టుగా పర్ఫెక్ట్గా వాడుకుంటే సరిపోద్ది, అలా అనమాట. సో ఏ డబ్బింగ్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది ఎప్పుడు కూడా, అంటే లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. సో లైక్ ఒక 50,000 పెడితే, ఒక 50,000 కాదు కానీ ఒక 2-3 లక్షలు పెడితే మొత్తం అన్ని భాషల్లో డబ్బింగ్ అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది అనమాట. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే రాజమౌళి గారు వారణాసికి 50 భాషలు, అంటే తెలుగు తీసేయండి. సో అదర్ దాన్ ఇండియన్ లాంగ్వేజెస్కి ఆల్రెడీ అలాగే ఐడియా ఉంది, బట్ అదర్ దాన్ తెలుగు ఏవైతే మిగతా 49 భాషలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ తెలుగు స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద ఇంగ్లీష్ స్క్రిప్ట్, హిందీ స్క్రిప్ట్, కన్నడ స్క్రిప్ట్, కొరియన్ స్క్రిప్ట్, జాపనీస్ స్క్రిప్ట్, ఫ్రెంచ్ స్క్రిప్ట్, జర్మన్ స్క్రిప్ట్, ఇట్లాగా రకరకాల భాషల్లో స్క్రిప్టులు రెడీ చేసి దానికోసం సెపరేట్గా స్క్రిప్ట్ రైటర్స్ని పెట్టించి ఆల్రెడీ నడిపిస్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ రైటర్స్ని పెట్టించి ఆ స్క్రిప్ట్లు పెట్టించి ఒరిజినల్ పీపుల్ మనుషులతోనే, అంటే లైక్ జర్మనీ పీపుల్తోనే జర్మన్ భాషలో నేటివ్ జర్మన్ స్పీకర్స్, అలాగే నేటివ్ ఫ్రెంచ్ స్పీకర్స్ ఉంటారు వాళ్ళతో, నేటివ్ జాపనీస్ స్పీకర్స్ ఉంటారు వాళ్ళతో, నేటివ్ రష్యన్ స్పీకర్స్, నేటివ్ చైనీస్ స్పీకర్స్, నేటివ్ మ్యాండరిన్ స్పీకర్స్, నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్, లైక్ అట్లా అనమాట. సో వాళ్ళని ఉపయోగించి అంటే మనం కూడా మనం మాట్లాడగలుగుతాం ఇంగ్లీష్లో, కాకపోతే మనం ఎంత మాట్లాడినా కూడా నేటివ్ అమెరికన్స్ మాట్లాడినట్టు, నేటివ్ ఆస్ట్రేలియన్స్ మాట్లాడినట్టు మనకు రాదు. అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది కానీ మనకి రాదు అట్లా, అక్కడ వేరే ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ యాక్సెంట్ ఉంటుంది. సో అది డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు తెలిసిపోతుంది, ఒకటి మనం మాట్లాడడానికి ట్రై చేసినా కూడా తెలిసిపోతుంటుంది. సో ఆ బేసిస్ మీద ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారంటే ఏఐని వాడకుండా మన వాళ్ళతో ఎవరితో కాకుండా నేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చేయించబోతున్నారు. సో దీనికోసం సుమారుగా 1,500 మంది డబ్బింగ్ ఆర్టిస్ట్ని ఆడిషన్ చేయబోతున్నారంట. లైక్ ఎవరి వాయిస్లు సెట్ అవుతాయి ఏ క్యారెక్టర్కి అనే బేసిస్ మీద. మైండ్ బ్లోయింగ్ థాట్స్ అవన్నీ కూడా. సో 1,500 మందిని ఆడిషన్లు చేసి వాళ్ళందరినీ కూడా ఓకే చేసి వాళ్ళందరినీ కూడా ఓకే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సెట్ అనుకొని ఇంకా తర్వాత వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారు. సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లైక్ మోస్ట్లీ మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చెప్పించినా సరిపోద్ది, ఎందుకంటే పక్కన ఎవడో అసిస్టెంట్ వచ్చి బాస్ వాడిని తీసుకొచ్చాను అంటే అది కూడా బేసిక్గా ఒరిజినల్ నేటివ్ స్పీకర్తో చెప్పించాల్సిన పని లేదు. బట్ మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మటుకు నేటివ్ స్పీకర్స్తో చెప్పించినట్టయితే రాజమౌళి గారి పాయింట్ ఏంటంటే ఎమోషన్ కూడా తెలియాలి, కేవలం డైలాగ్ మాత్రమే కాదు. అది బేసిక్గా ఇప్పుడు రాజమౌళి గారు ఆలోచిస్తున్న విషయం వారణాసి విషయంలో. సో డైలాగ్ బేసిక్గా మనం ఏఐతో చెప్పిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం పాపం చేశాను రా అనేదాన్ని బేసిక్గా ఏఐకి ఇచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది ఏమంటుంది నేనేం పాపం చేశాను రా అన్నట్టు మాట్లాడుతుంది. కాకపోతే అది అట్లా కాదు కదా, అదే ఒరిజినల్ జాపనీస్ స్పీకర్కి వచ్చాను అనుకో నాచో చాంగోవే అంటాడు ఆడప్పుడు. సో అట్లా అనమాట. సో లైక్ నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడించాలి, వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలని ఆలోచిస్తారు, ఎస్పెషల్లీ ఫర్ మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. లైక్ మహేష్ బాబు గారు అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అండ్ ప్రియాంక చోప్రా గారు. ఆవిడ ఇంగ్లీష్ ఆవిడ బాగానే డబ్ చేసుకుంటారు, తెలుగు మహేష్ బాబు గారు చేసుకుంటారు, పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళం చేసుకుంటాడు. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ నేటివ్ భాషలకి ప్రాబ్లం అయితే లేదు అదనమాట. అంటే బిగ్ బాస్ వీడియోలు ఎక్కువ చేస్తున్నాను కదా, టైపింగ్ చేసి వేలు నొప్పెడేస్తుంది, మధ్యలో నొప్పిలో ఆగుతూ ఉంది, అలాగే ఏమనుకోద్దు. సో బిగ్ బాస్ రివ్యూస్ మనం ఐదర్ బిగ్ బాస్ రివ్యూస్ ఛానల్ ఉంటాయి, చూడడానికి ట్రై చేయండి. అయితే సో ఇలాగ నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపయోగించి మనం డబ్బింగ్ చెప్పించడం వల్ల ఈ మెయిన్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయి, ఇప్పుడు మనకి ఇక్కడ 3 తెలుసు, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఒకటి ఉంది, అది 4, ఇంకేమో ఉన్నాయి 1-2 సినిమాలు అట్లా అనమాట. ఇంకా అలా కొన్ని ఉంటాయి, అలా అంటే సినిమాలు ఇన్ ద సెన్స్ నా ఉద్దేశం క్యారెక్టర్స్. సో ఇలా ఒక 5-6 క్యారెక్టర్స్ దాకా ఉంటాయి కదా, ఆ 5-6 క్యారెక్టర్స్ కూడా నాకు తెలిసి
మోస్ట్లీ పర్ఫెక్ట్ ఉండొచ్చు నాకు తెలిసి. సో అట్లా అనుకోండి, అంటే వాటికి బేసిక్గా క్యారెక్టర్లతో డబ్బింగ్ చెప్పిస్తారు. సో 50 భాషలు అబ్బా, ఒక 5 మెయిన్ క్యారెక్టర్స్ అనుకుందాం, 5 మెయిన్ క్యారెక్టర్స్ అనుకుందాం. సో దానికి బేసిక్గా 1500 మంది అంటే 250 మంది అవసరమైన చోట 1500 మందికి ఆడిషన్ చేస్తున్నారు. సో అప్రాక్సిమేట్లీ ఒక లైక్ 1:6 రేషియోలో ఆడిషన్స్ అయితే చేస్తున్నారు డబ్బింగ్ ఆర్టిస్టులకి. మళ్ళీ అది కూడా యాక్టర్స్ పర్ఫామ్ చేసే యాక్టర్స్ కాదు, డబ్బింగ్ ఆర్టిస్టులకి ఇదంతా చేస్తున్నారు. చూసుకోండి మళ్ళీ ఇంకా అంతే, అది అట్లా ఉంటుంది అనమాట. అది మరి మ్యాటర్ ఇంకా. సో చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ చాలా బీభత్సమైన ప్లానింగ్తో వెళ్తున్నారు రాజమౌళి గారు అయితే. సో అందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అనుమానం లేదు, అనుమానాస్పదం లేదు, మొత్తం అంతా కూడా అదిరిపోయింది. ఇక లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటనేది, ఎలా ఉంటుంది ఏంటనేది. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఏదైనా రామాయణ, వారణాసి 2 సినిమాలు కూడా గ్లోబల్ లెవెల్లో ఏం చేస్తున్నాయి, ఏది ఫస్ట్ అచీవ్ చేస్తుంది అనేది నాకు క్వశ్చన్ మార్కు. చూద్దాం. బట్ బేసిక్గా ఈ అప్డేట్ బయటికి రాగానే రామాయణ టీము బేసిక్గా జబ్బలు జరిచేసుకుంది మొత్తం. ఏమంటున్నారా మీరు, మాది ఏ కాదు, మాది అది కాదు, ఇది కాదు అని చెప్పి వాళ్ళు మొదలెట్టారు మొత్తం అంతా కూడా. అట్లా అనమాట. అంటే ఎవరి పేరు చెప్పలే, ఎక్కడైతే దీని గురించి న్యూస్ బయటకు వచ్చిందో ఒక్కరు కూడా రామాయణ బేసిక్గా ఏఐ వాడి చేస్తుందని చెప్పలే. కానీ అది బేసిక్గా వాళ్ళు ఏదో రామాయణాన్ని టార్గెట్ చేసినట్టుగా ఫీల్ అయిపోయి రామాయణ పిఆర్ టీం యాక్టివేట్ అయిపోయి, రామాయణ ఏఐ కాదు, ఎవడో చెప్పింది మీకు అలాగా, రామాయణ ఏఐ కాదు, రామాయణ కూడా ప్యూర్ మనుషుల వాయిసులతోనే చేపిస్తున్నారు అది ఇది అని చెప్పి అందుకున్నారు. మళ్ళీ ఎందుకురా ఇదంతా అంటే అదే జబ్బలు సరిచేసుకోవడం, రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ అయిపోద్దు అని చెప్పి ఎవరు పేరు ఎత్తలేదు, కానీ అయినా కూడా వాళ్ళు మటుకు రెడీగా ఉంటున్నారు తగుదనమ్మా అనుకుంటూ. అది మరి మ్యాటర్. సో అది సిచ్యువేషన్. సో వారణాసి అయితే మటుకు చాలా చాలా గ్రాండ్ స్కేల్లో రాబోతోంది. ఏప్రిల్ 7కి వస్తుందని నమ్ముతున్నాను నేను ఇప్పటికీ కూడా. చూద్దాం, చూడండి అది వస్తుందో లేదో ఆ డేట్కి. ఓకే, సో దాట్స్ గైస్, మోస్ట్లీ రావచ్చు, ఏప్రిల్ 7కే రావచ్చు. ఓకే, సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి దొరకదు, మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.